హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సునీత. నా ఏపీటెట్ ఎగ్జామ్కి సంబంధించి కొన్ని ఫీలింగ్స్, ఎగ్జామ్ ఎలా రాశాను, ఎగ్జామ్ సెంటర్లో నా ఎక్స్పీరియన్సెస్ ఏంటి, ఎగ్జామ్ అయిపోయాక నా ఫీలింగ్స్ ఏంటి, ఇలాంటి కొన్ని ఫన్నీ థింగ్స్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేనైతే 2 days బిఫోర్ నా హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. అయితే హాల్ టికెట్లో నా ఎగ్జామ్ సెంటర్ చూస్తే 9577 ఐఎన్ డిజిటల్ జోన్, ఎల్బీ నగర్, ఆపోజిట్ శ్రీకర హాస్పిటల్, ఐశ్వర్య బిల్డింగ్, ఎల్బీ నగర్ సర్కిల్, సరూర్ నగర్ మండల్ అని ఉంది. అయితే ఎల్బీ నగర్లోని ఐఎన్ డిజిటల్ జోన్ నా ఎగ్జామ్ సెంటర్ అని తెలిసింది. నా ఎగ్జామ్ డేట్ వచ్చి 7th October మధ్యాహ్నం 2:30 నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు, అంటే 2.5 గంటలు. సెక్యూరిటీ చెక్ కంప్లీట్ చేసుకుని ఎగ్జామ్ సెంటర్లోనికి అయితే ఎంటర్ అయ్యాను. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి కాబట్టి రైట్ సైడ్ నా డీటెయిల్స్, లెఫ్ట్ సైడ్ సిస్టమ్ నేమ్ మరియు నెంబర్, మధ్యలో అయితే నా హాల్ టికెట్ నెంబర్, సైన్ ఇన్ అవ్వడానికి పాస్వర్డ్ నా హాల్ టికెట్ నెంబర్ అని ఇన్విజిలేటర్స్ చెప్పారు. ఇక మా ఫ్రెండ్కి వచ్చిన ఎగ్జామినేషన్ సెంటర్ అయితే కర్మాన్ ఘాట్, తెలంగాణ, రత్నదీప్ సూపర్ మార్కెట్ మీద ఉన్న ఐఆన్ డిజిటల్ జోన్ అయితే తనకి ఎగ్జామినేషన్ సెంటర్గా అలాట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లోని ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కువ మంది ఆప్ట్ చేసుకోగా, కొంతమందికి హైదరాబాద్లోని ఎగ్జామ్ సెంటర్స్, కొంతమందికి అయితే తమిళనాడు, కొంతమందికి అయితే ఒడిశాలోని ఎగ్జామ్ సెంటర్స్ కూడా అలాట్ చేశారు. అయితే సైన్ ఇన్ అయిన తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇన్స్ట్రక్షన్స్, జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే స్క్రీన్ మీద కనిపించాయి. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కేర్ఫుల్గా చదివిన తర్వాత ఐ హ్యావ్ రీడ్ అండ్ అండర్స్టూడ్ ద ఇన్స్ట్రక్షన్స్ అనే బాక్స్ని క్లిక్ చేసి, తర్వాత ఐఎమ్ రెడీ టు బిగిన్ అనే బాక్స్ని క్లిక్ చేశాను. ఐఎమ్ రెడీ టు బిగిన్ అనే బాక్స్ని మౌస్తో క్లిక్ చేసిన వెంటనే క్వశ్చన్ పేపర్ అయితే విజిబుల్ అయ్యింది. మొత్తం 150 క్వశ్చన్స్కి 150 minutes. అయితే నాకైతే కరెక్ట్గా టైం సరిపోయింది. ఎగ్జామ్ బిగినింగ్లో మా ఇన్విజిలేటర్ అటెండెన్స్ షీట్ మీద మా సైన్ అయితే తీసుకున్నారు. ఎగ్జామ్ బిగినింగ్లో మా ఇన్విజిలేటర్ అటెండెన్స్ షీట్ మీద మా సైన్ అయితే తీసుకున్నారు. అయితే ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత మా అందరికీ, క్యాండిడేట్స్ అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రఫ్ షీట్ ఇచ్చారు. ఇంకా అవసరమైతే రఫ్ షీట్స్ కూడా అడగమన్నారు. ఆ రఫ్ షీట్ మీద కూడా హాల్ టికెట్ నెంబర్ వేసి, సిస్టమ్ నేమ్ నెంబర్ వేసి సైన్ చేయమని చెప్పారు. అయితే ఎగ్జామ్ ఎండ్ అయిపోయిన తర్వాత ఆ రఫ్ షీట్స్ కూడా తిరిగి కలెక్ట్ చేసుకున్నారు. మా ఎగ్జామ్ సెంటర్లోని డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, ల్యాబ్లోని కంప్యూటర్ సిస్టమ్స్, టాయిలెట్ ఫెసిలిటీ, మా ఎగ్జామ్ సెంటర్ అయితే చాలా నీట్గా, హైజీనిక్గా అనిపించింది. ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన వెంటనే, టైం కంప్లీట్ అయిన వెంటనే ఆటో సబ్మిట్, అంటే నా ఆన్సర్స్ అన్నీ సిస్టమ్ దానికి అదే సబ్మిట్ చేసుకుంది. ఎగ్జామ్ హడావిడిలో ఫుడ్ తినడం మర్చిపోయాను నేను. ఎగ్జామ్ అయిపోయిన వెంటనే చాలా ఆకలి అనిపించి పంచమి ఉడిపికి వెళ్ళి ఫుడ్ తిన్నాము. ఇక మా ఫ్రెండ్స్లోనే కొంతమందికి సానా ఇంజనీరింగ్ కాలేజ్, ఓల్డ్ NH9, సూర్యాపేట్ డిస్ట్రిక్ట్, కోదాడ, తెలంగాణ ఎగ్జామ్ సెంటర్గా అలాట్ అయ్యిందని, వాళ్ళు కూడా ఎగ్జామ్ చాలా బాగా అటెండ్ చేశారని తెలిసింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ దిస్ వీడియో.